ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, సపోజ్ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా పాలు తాగిపించడం మానేసిన తర్వాత మీరు ట్రై చేయండి ఒక 3-4 months. ఆ తర్వాత మీరు సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కలవండి. దీని గురించి ఇంకా వివరాలు కావాలన్నా, మీరు గనుక సెకండరీ ఇన్ఫర్టిలిటీ వస్తున్నా, మీకు పాలు తాగిపించిన స్టాప్ చేసిన డ్యూరేషన్ 3-4 months అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఖచ్చితంగా వచ్చి కలవండి. మీకు పరీక్షలు చేయడం జరుగుతాయి. అసలు ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అండం విడుదల అవుతుందా లేదా, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చేయడం జరుగుతాయి. ఇది కాకుండా మీ హస్బెండ్ కి కూడా వీర్యకణాల పరీక్ష చేస్తాం. సో ఇప్పుడు మీరు అడగచ్చు, మాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిందని. కాకపోతే ఈ స్పర్మ్స్ లో వీర్యకణాల్లో మార్పులు రావచ్చండి. ఫస్ట్ చైల్డ్ కి సెకండ్ చైల్డ్ కి కూడా ఆ గ్యాప్ లో కూడా మార్పులు రావచ్చు. స్మోకింగ్ కావచ్చు, ఏజ్ కావచ్చు, ఆల్కహాల్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల కూడా స్పర్మ్స్ లో చేంజెస్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో వివరంగా పరీక్షించిన తర్వాత మీకు ఏ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుందో అనేది చెప్పడం జరుగుతుంది.